హరి ఓం. అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక పురాణంలో 7వ అధ్యాయాన్ని గురించి చెప్పుకుందాం. వశిష్ఠ మహాముని జనక మహారాజుతో కార్తీక మాసంలో చేయవలసిన దీపారాధన విధి చెప్పిన తర్వాత, ఓ జనక మహారాజా, కార్తీక మహాత్మ్యాన్ని ఇంకా చెప్తాను విను. కార్తీక మాసంలో ఎవరు తామర పువ్వుల చేత పద్మపత్రాయతాక్షుడైన ఆ శ్రీహరిని ఎవరైతే పూజిస్తారో వారి ఇంట్లో పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిత్యము నివసిస్తుంది. ఈ మాసంలో భక్తితో తులసి దళాలతోనూ, జాతి పుష్పాలైన జాజి, మందార, పున్నాగ, చంపక మొదలైన పూలతో శ్రీహరిని పూజించేవాడు తిరిగి భూమి మీద జన్మించడు. ఈ కార్తీక మాసంలో మారేడు దళాలతో సర్వవ్యాపకుడైన శ్రీహరిని పూజించినవాడు తిరిగి భూమి మీద జన్మించడు. కార్తీక మాసంలో భక్తితో ఎవరైతే పండ్లని దానమిస్తారో వారి పాపాలు సూర్యోదయం కాగానే చీకటి తొలగినట్లు నశించిపోతాయి. ఉసిరికాయలతో ఉన్న ఉసిరి చెట్టు కింద శ్రీహరిని పూజించే వారిని యముడు చూడడానికి కూడా శక్తి కలిగి ఉండడు. కార్తీక మాసంలో తులసి దళాలతో సాలగ్రామాన్ని పూజించేవాడు ధన్యుడవుతాడు. దానిలో సందేహం ఏమీ లేదు. కార్తీక మాసంలో బ్రాహ్మణులతో కలిసి ఉసిరి చెట్టు దగ్గర సాలగ్రామాన్ని పూజించేవాడు వైకుంఠానికి పోయి అక్కడ విష్ణు పదాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో భక్తితో శ్రీహరి ఆలయానికి మామిడి ఆకులతో తోరణాలు కట్టిన వారికి మోక్షం దొరుకుతుంది. శ్రీహరికి అరటి స్తంభాలతో కానీ పువ్వులతో కానీ మండపాన్ని నిర్మించి పూజించిన వారికి వైకుంఠంలో చిరకాల వాసం కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా శ్రీహరి ముందు సాష్టాంగ ప్రణామం చేసిన వారు పాప విముక్తులై అశ్వమేధ యాగాన్ని చేసినంత ఫలితాన్ని పొందుతారు. దేవాలయంలో ఆ శ్రీ మహావిష్ణువు ఎదురుగా జపము, హోమము, దేవతార్చనము చేయడం వలన పితృగణాలతో సహా వైకుంఠానికి పోతారు. ఈ మాసంలో స్నానం చేసి తడిబట్టలతో ఉన్నవారికి వస్త్రదానం చేసేవాడు 10,000 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో విష్ణువు యొక్క ఆలయ శిఖరంలో ధ్వజారోహణం చేసేవారి పాపాలు గాలికి కొట్టుకుపోయిన ధూళిలాగా నశించిపోతాయి. ఈ మాసంలో నల్లవి కానీ తెల్లవి కానీ అవిసె పువ్వులతో కానీ శ్రీహరిని పూజిస్తే 10,000 యజ్ఞాలు చేసిన ఫలం కలుగుతుంది. ఈ మాసంలో బృందావనంలో ఆవు పేడతో అలికి రంగవల్లులలో శంఖపద్మాదుల్ని ముగ్గులుగా తీర్చిదిద్దిన స్త్రీ ఇష్టమైన భక్తురాలవుతుంది. కార్తీక మాసంలో విష్ణు భగవానుని ఎదురుగా నందాదీపాన్ని అర్పిస్తే వారికి కలిగే ఫలితం ఇంత అంత అని చెప్పడానికి బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు. నందాదీపం అంటే ప్రతిపత్తిది, షష్ఠీ తిథి, ఏకాదశి తిథుల్లో సమర్పించే దీపం. ఈ నందాదీపం నశిస్తే వ్రతభ్రష్టుడవుతాడు. కాబట్టి నువ్వులతో, ధాన్యంతో, అవిసె పువ్వులతో కలిపి నందాదీపాన్ని శ్రీహరికి సమర్పించాలి. కార్తీక మాసంలో శివుడికి జిల్లేడు పువ్వులతో అర్చన చేసిన వారు చాలా కాలం సుఖంగా భూమి మీద జీవించి చివరికి మోక్షాన్ని పొందుతారు. కార్తీక మాసంలో విష్ణువాలయంలో మండపంలో భక్తితో అలంకరించేవారు ఆ విష్ణువు మందిరం యొక్క స్థాయిని పొందుతారు. ఈ మాసంలో మల్లెపూలతో శ్రీహరిని పూజిస్తే పాపాలు సూర్యోదయం తర్వాత చీకట్లలాగా నశించిపోతాయి. తులసి గంధంతో సాలగ్రామాన్ని పూజించేవారు పాపముక్తులై విష్ణులోకాన్ని చేరుతారు. శ్రీహరి సన్నిధిలో స్త్రీ గాని పురుషుడు గాని నాట్యం చేస్తే
పూర్వ జన్మ సంచితమైన పాతకాలు కూడా నశిస్తాయి. ఈ మాసంలో భక్తితో అన్నదానం చేస్తే వారి పాపాలు గాలికి కొట్టబడిన మబ్బుల్లాగా తొలగిపోతాయి. కార్తీక మాసంలో తిలాదానం, మహానది స్నానం, బ్రహ్మపత్ర భోజనం, అన్నదానం అనే 4 ధర్మాల్ని పాటించాలి. ఈ మాసంలో దానం, స్నానం యథాశక్తిగా చెయ్యని వారు 100 జన్మలు కుక్కగా పుట్టి తర్వాత చండాల జన్మ ఎత్తుతారు. స్త్రీ గాని పురుషుడు గాని కార్తీక వ్రతం చేయకపోతే గాడిదగా ముందు జన్మించి తర్వాత 100 సార్లు కుక్కగా జన్మిస్తారు. కార్తీక మాసంలో కడిమి పువ్వులతో శ్రీహరిని పూజిస్తే సూర్యమండలాన్ని దాటి స్వర్గలోకానికి వెళతారు. మొగలి పువ్వులతో పూజించిన వారు 7 జన్మలు వేదాంగ పారంగతుడైన బ్రాహ్మణుడే జన్మిస్తారు. ఈ మాసంలో పద్మాలతో శ్రీహరిని పూజిస్తే సూర్యమండలంలో చాలా కాలం నివసిస్తారు. అవిసె పువ్వుల మాలని ధరించి శ్రీహరిని అవిసె పువ్వుల మాలికలతో పూజించేవారు స్వర్గాధిపత్యాన్ని పొందుతారు. స్త్రీలు మాలల చేత కానీ తులసి దళాల చేత కానీ ఈ మాసంలో హరిని పూజిస్తే పాప విముక్తులై వైకుంఠాన్ని పొందుతారు. ఈ మాసంలో ఆదివారం స్నానం చేస్తే మాసమంతా స్నానం చేసిన పుణ్యాన్ని పొందుతారు. ఈ మాసంలో శుక్ల ప్రతిపత్తి తిథి నాడు, పూర్ణిమ నాడు, అమావాస్య నాడు ఉదయమే స్నానం చేస్తే అశక్తులు కూడా పరిపూర్ణమైన ఫలితాన్ని పొందుతారు. అందుకు కూడా శక్తి లేని వారు కార్తీక మాసంలో 1 రోజులు కార్తీక మహాత్మ్యం వింటే స్నానం చేసినంత ఫలితం కలిగి పాపాలు నశించిపోతాయి. ఈ మాసంలో ఇతరులు సమర్పించిన దీపాన్ని చూసి ఆనందం పొందేవారి పాపాలు ఏ సందేహమూ లేకుండా నశిస్తాయి. ఈ మాసంలో ఇతరులకి హరిపూజ చేసుకోవడానికి త్రికరణ శుద్ధిగా సాయం చేసేవారు స్వర్గాన్ని పొందుతారు. ఇంకా ఈ మాసంలో భక్తితో గంధ, పుష్ప, ధూప, దీపాదుల చేత హరిని పూజించేవాడు వైకుంఠాన్ని పొందుతాడు. ఈ విధంగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి శివకేశవుల్ని ఏ విధంగా కార్తీక మాసంలో పూజించాలి, దానివలన ఏ ఫలితాన్ని పొందుతారు అని వివరంగా చెప్పాడు. ఇలా 7వ అధ్యాయం ముగిసింది. తర్వాతి భాగంలో 8వ అధ్యాయం గురించి చెప్పుకుందాం. హరి ఓం.